సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లోని 16th స్టెప్లో ఉన్నాం. ఓకే, స్టెప్ 16. సో ఈ స్టెప్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దేంట్లో అండి ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుందనేది నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం 15 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 15 స్టెప్స్కి సంబంధించినటువంటి 15 వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నవి. ఆ 15 వీడియోస్ని మీరు చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీరు ఒక ఆర్డర్లో నేర్చుకుంటున్నటువంటి అనుభవం అనేది మీకు వస్తుంది. ఓకే, సో వాటిల్లో మీరు ఏదైనా ఒక వీడియోని చూడనట్లయితే వెంటనే వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఇప్పుడు చూద్దాం. ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ నౌ. నాకు ఇప్పుడు సలహా ఇస్తూ ఉన్నారు. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటండి? ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు. ఓకే, ఒక యాక్షన్ ప్రస్తుతం జరుగుతూ ఉండాలి. సో ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ నౌ అంటే నాకు ఇప్పుడు సలహా ఇస్తూ ఉన్నారు. am I being advised now? నాకు ఇప్పుడు సలహా ఇస్తూ ఉన్నారా? what am I being advised now? what am I being advised now అంటే ఏంటంటే నాకు ఇప్పుడు ఏం సలహా ఇస్తున్నారు లేదా నాకు ఇప్పుడు ఏం సలహా ఇస్తూ ఉన్నారు. why am I being advised now? నాకు ఇప్పుడు ఎందుకు సలహా ఇస్తూ ఉన్నారు. where am I being advised now? నాకు ఇప్పుడు ఎక్కడ సలహా ఇస్తున్నారు. when am I being advised? చూడండి, నౌ అనేది ఇంకా వాడదు ఇక్కడ. నాకు ఇప్పుడు ఎప్పుడు సలహా ఇస్తున్నారు అనలేం కదా, అందుకోసమని నవ్వు అనేది తీసేయడం జరిగింది. when am I advised అంటే నాకు ఎప్పుడు సలహా ఇస్తూ ఉన్నారు. how am I being advised now? నాకు ఇప్పుడు ఎలా సలహా ఇస్తూ ఉన్నారు. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు చూద్దాం. ఐ ఆమ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ నౌ అంటే నాకు ఇప్పుడు సలహా ఇవ్వటం లేదు లేదా నాకు ఇప్పుడు సలహా ఇవ్వట్లేదు. అమంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నౌ నాకు ఇప్పుడు సలహా ఇవ్వట్లేదా. వాట్ అమంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నౌ నాకు ఇప్పుడు ఏం సలహా ఇవ్వట్లేదు. వై అమంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నౌ నాకు ఇప్పుడు ఎందుకు సలహా ఇవ్వట్లేదు. వేర్ అమంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నౌ నాకు ఇప్పుడు ఎక్కడ సలహా ఇవ్వట్లేదు. వెన్ అమంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు ఎప్పుడు సలహా ఇవ్వట్లేదు. లేదా ఇక్కడ ఇంకో రకం కూడా చెప్పుకోవచ్చు మనం, ఐఎమ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ అంటే నాకు ఇప్పుడు సలహా ఇస్తూ ఉండలేదు అని అనవచ్చు. ఓకే, సో దానికి అర్థం అదే యాక్చువల్లీ. సో ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే, హౌ అమంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు ఎలా సలహా ఇవ్వట్లేదు. సో డియర్ స్టూడెంట్స్, నేను ఇంతకు మునుపు చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని వేరే వర్బ్స్తో రీప్లేస్ చేయడం ద్వారా మీరు కొత్త సెంటెన్సెస్ని క్రియేట్ చేసి వాటిని ఇక్కడ చదువుకునే అవకాశం అనేది మీకు ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటండి, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ కాదు, ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కానీ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ అనేది మీరు మార్చేసి వేరే పర్సన్తో అంటే వై
యూ, హీ, షీ, ఇట్, దట్, దే, రామ, సోమ, సీత, గీత, ఇలా ఎనీ సబ్జెక్ట్ యూ వాంట్. మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే, సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్చువల్లీ. ఓకే, ఎనీ పర్సన్ అనాలి మనం. ఇక్కడ పర్సన్ని మీరు మార్చేసి మీరు ఇక్కడ కొత్త సెంటెన్సెస్ని క్రియేట్ చేసుకొని వాటిని పలికి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం స్టెప్ 17లో ఉన్నాం. ఓకే, స్టెప్ 17. సో ఈ 17th స్టెప్లో మనం నేర్చుకోబోయేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో దట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పినట్లుగానే ఇప్పటి వరకు మనం 16 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాం కదా. సో ఈ 16 స్టెప్స్కి సంబంధించినటువంటి 16 వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నవి. సో మీరు ఒకవేళ వాటిల్లో ఏ వీడియోనైనా చూడనట్లయితే ముందుగా వెళ్ళి ఆ వీడియోలను పూర్తిగా చూసిన తర్వాత ఈ 17th స్టెప్ అనేది మీరు చూసినట్లయితే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి ఫీల్తో మీరు చాలా అవగాహన అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనిపైన మీకు ఒక అవగాహన అనేది ఏర్పడాలంటే మీరేం చేయాలి, 16 వీడియోస్ అనేవి పూర్తిగా చూసేసి ఈ వీడియోని చూడండి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో దీనికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. నాకు నిన్న సలహా ఇస్తూ ఉండిరి. వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న సలహా ఇస్తూ ఉండిరా. వాట్ వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఏం సలహా ఇస్తూ ఉండిరి. వై వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఎందుకు సలహా ఇస్తూ ఉండిరి. వేర్ వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఎక్కడ సలహా ఇస్తూ ఉండిరి. వెన్ వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఎప్పుడు సలహా ఇస్తుండిరి. లేదా ఇక్కడ వెన్ వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ అనవచ్చు. ఓకే, అంటే నాకు ఎప్పుడు సలహా ఇస్తూ ఉండిరి. ఓకే, నిన్న అనేది వాడకుండా కూడా మనం ఈ సెంటెన్స్ని పూర్తి చేయవచ్చు. ఓకే, అంటే దానికి ఆన్సర్ ఏమవుతుంది, ఓకే, ఎస్టర్డే అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దాన్ని కొంచెం చిన్న లాజిక్ అంతే, ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. ఓకే, సో ఎనీవేస్, హౌ వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఎలా సలహా ఇస్తూ ఉండిరి. సో ఇది ఇంతకు మునుపు నేను చెప్పినట్లు ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని వేరే వర్బ్తో మీరు రీప్లేస్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐ అనేటువంటి పర్సన్ని వేరే పర్సన్తో, అంటే హీ, షీ, ఇట్, ఇంకా ఏదైనా సరే, ఓకే, యూ, వి, దే ఇలా ఉన్నాయి కదా మనకు ఉన్నటువంటి పర్సన్స్తో వేరే పర్సన్తో మీరు రీప్లేస్ చేసి, అంటే రకరకాల పర్సన్స్ని ఇక్కడ రాము వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, ఓకే, సీత వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, ఇలా మీరు వేరే పర్సన్ని ఇక్కడ రీప్లేస్ చేసి ఇవే సెంటెన్సెస్ని మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్లయితే మీకు చక్కటి ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, సో తప్పకుండా చేయాలి. మరి నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్. ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే. నాకు నిన్న సలహా ఇస్తూ ఉండలేదు. వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న సలహా ఇస్తూ ఉండలేదా? వాట్ వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఏం సలహా ఇస్తూ ఉండలేరు. వై వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఎందుకు సలహా ఇస్తూ ఉండలేదు. వేర్ వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే? నాకు నిన్న ఎక్కడ సలహా ఇస్తూ ఉండలేదు. వెన్ వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే?
నాకు నిన్న ఎప్పుడు సలహా ఇస్తూ ఉండలేదు. హౌ వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ యెస్టర్డే, నాకు నిన్న ఎలా సలహా ఇస్తూ ఉండలేదు. సో చూసారుగా, ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ఐ అన్నటువంటి పర్సన్కి బదులుగా వేరే పర్సన్ని రీప్లేస్ చేసి ఇదే సెంటెన్సెస్ని మళ్ళీ చదవగలరు. అలాగే అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని రీప్లేస్ చేస్తూ, అంటే వేరే వర్బ్తో రీప్లేస్ చేసి ఈ సెంటెన్సెస్ని బాగా ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో స్టెప్ 18లో ఉన్నాం. ఓకే, సో ఈ స్టెప్ 18లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ప్యాసివ్ వాయిస్లోని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇంతకు మునుపు నేను చెప్పినట్లుగానే ఇప్పటి వరకు మనం 17 స్టెప్స్ అనేవి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ 17 స్టెప్స్కి సంబంధించినటువంటి 17 వీడియోస్లో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే డెఫినెట్గా ముందుగా ఆ వీడియోని చూసిన తర్వాత, అంటే మీరు స్టెప్ 17 వరకు 17 వీడియోస్ అనేవి ముందుగా చూసిన తర్వాత ఈ స్టెప్ 18 వీడియోని చూసినట్లయితే మీకు ఒక పరిపూర్ణ అవగాహన అనేది ఏర్పడుతుంది. ఓకే, ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అనుభవం అనేది వస్తుంది. సో ముందుగా 17 వీడియోస్ని మీరు చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, స్టెప్ 18 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ని ఇప్పుడు మనం తీసుకొని చూద్దాం. ఓకే, ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారు. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే నేను ఇంతకుముందు యాక్టివ్ వాయిస్లో కూడా మీకు చెప్పడం జరిగింది, ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఏంటండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ ఇప్పుడే పూర్తయినటువంటి పనులు అన్నమాట. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారు. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే పూర్తయింది, అది అంతే. హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారా? వాట్ హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, వాట్ హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్ అంటే ఏంటని, నాకు ఏం సలహా ఇచ్చారు. వై హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు ఎందుకు సలహా ఇచ్చారు. వేర్ హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు ఎక్కడ సలహా ఇచ్చారు. వెన్ హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు ఎప్పుడు సలహా ఇచ్చారు. హౌ హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు ఎలా సలహా ఇచ్చారు. సో డియర్ స్టూడెంట్స్, ఇంతకు మున్పు నేను చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏంటండి? ఐ. ఓకే, ఈ పర్సన్ని చేంజ్ చేయండి. రాముడు, సీత, ఓకే, ఏదైనా సరే. రామ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, హ్యావ్ రామ బీన్ అడ్వైజ్డ్. వాట్ హ్యావ్ రామ బీన్ అడ్వైజ్డ్, why have Rama been advised. Where have Rama been advised, when have Rama been advised. How Rama been advised, how have Rama been advised. సో ఇక్కడ ఒక చిన్న తప్పు ఏంటండి, ఇక్కడ రామ అన్నప్పుడు హ్యావ్ అనేది వాడకూడదు, మరేం వాడాలి? హ్యాజ్. ఓకే, ఇది నోటీస్ చేయాలి. ఎలా చెప్తే అలా, ఎలా పడితే అలా చదవకూడదు. ఓకే, సో రామా హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, హ్యాస్ రామా బీన్ అడ్వైజ్డ్. వాట్ హ్యాస్ రామా బీన్ అడ్వైజ్డ్. సో ఇలా, ఓకేనా. సో థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా హ్యాస్ అనేది యూజ్ చేయాలి, అది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ పర్సన్ని మార్చి అలాగే ఇంకొకటి కూడా మార్చాలని చెప్పుకున్నాం. ఏంటండి అది? ఎస్, వర్బ్. ఇక్కడ వర్బ్ ఏంటి మరి? అడ్వైజ్డ్. సో ఈ అడ్వైజ్డ్ బదులుగా మీరు వేరే వర్బ్లని ఇక్కడ రీప్లేస్ చేసి ఇదే సెంటెన్సెస్ని మీరు చదువుకున్నట్లయితే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఐ హ్యావెంట్ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇవ్వలేదు. హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్,
నాకు సలహా ఇవ్వలేదా? వాట్ హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్? నాకు ఏం సలహా ఇవ్వలేదు. వై హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్? నాకు ఎందుకు సలహా ఇవ్వలేదు. వేర్ హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్? నాకు ఎక్కడ సలహా ఇవ్వలేదు. వెన్ హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్? నాకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు. హౌ హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్? హౌ హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్? నాకు ఎలా సలహా ఇవ్వలేదు. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ని అలాగే వర్బ్లను చేంజ్ చేస్తూ మీరు వీటిని ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లోని స్టెప్ 19 గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ స్టెప్ 19లో మనం నేర్చుకోబోయేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి. ఓకే, సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి కూడా మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో యాక్టివ్ వాయిస్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎలాంటి సెంటెన్సెస్ అనేవి ఉంటాయి, అలాగే వాటికి అర్థాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. సో ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగానే మనం ఇప్పటి వరకు 18 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం కదా. ఆ 18 స్టెప్స్కి సంబంధించినటువంటి 18 వీడియోస్ అనేవి మీకు చూడడానికి అవైలబుల్గా ఉన్నవి. సో ఒకవేళ మీరు ఏదైనా వీడియో మిస్ అయినట్లయితే లేదా ఆ 18 వీడియోస్ మీరు చూడనట్లయితే ముందుగా వాటిని చూసిన తర్వాత స్టెప్ 18 వరకు మీరు చూసిన తర్వాత ఈ స్టెప్ 19 అనేది మీరు చూసినట్లయితే చక్కటి అవగాహన అనేది మీకు వస్తుంది. ఒక ఆర్డర్లో నేర్చుకున్న అనుభవం అనేది మీకు ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్, దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్ తీసుకొని మనం ఇప్పుడు చూద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇంతకు మునుపు నేను చాలాసార్లు చెప్పాను, యాక్టివ్ వాయిస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. పాస్ట్లో జరిగినటువంటి 2 యాక్షన్స్లో ఏది ముందు ఏది తర్వాత అనే నిర్ధారణ మనం చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, పాస్ట్లో జరిగిన అంటే గతంలో జరిగినటువంటి ఒక 2 యాక్షన్స్లో ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగిందో చెప్పేటువంటి సందర్భంలో మనం యూజ్ చేసే టెన్స్ ఏదండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందు నాకు సలహా ఇచ్చారు. ఓకే, నిన్న అతను వచ్చే ముందే నాకు సలహా ఇచ్చేశారు. ఓకే, హ్యాడ్ ఐ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు సలహా ఇచ్చేశారా? ఓకే, వాట్ హ్యాడ్ ఐ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఏం సలహా ఇచ్చారు, లేదా నిన్న అతను రావడానికి ముందు నాకు ఏం సలహా ఇచ్చారు. సో అలా వై హ్యాడ్ ఐ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎందుకు సలహా ఇచ్చారు. వేర్ హ్యాడ్ ఐ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎక్కడ సలహా ఇచ్చేశారు. వెన్ హ్యాడ్ ఐ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎప్పుడు సలహా ఇచ్చారు. సో ఇలా హౌ హ్యాడ్ ఐ బీన్ అడ్వైజ్డ్ యెస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎలా సలహా ఇచ్చేశారు. సో డియర్ స్టూడెంట్స్, ఇంతకు మునుపు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ లేదా కేమ్, సో ఈ వర్బ్లని మీరు చేంజ్ చేసి వర్బ్స్ని మీరు చేంజ్ చేయడం ద్వారా ఎన్నో సెంటెన్సెస్ అనేవి మీకు ఏర్పడడం జరుగుతుంది. అలాంటి సెంటెన్సెస్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంగ్లీష్లో ఎలాంటి సందర్భంలోనైనా ఫ్లూయెంట్గా అంటే ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, తప్పకుండా అది చేయాలి మీరు.
సో నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ చూసినట్లయితే ఐ హ్యాడంట్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదు. హ్యాడంట్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదా? వాట్ హ్యాడంట్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఏం సలహా ఇవ్వలేదు. వై హ్యాడంట్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎందుకు సలహా ఇవ్వలేదు. వేర్ హ్యాడంట్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎక్కడ సలహా ఇవ్వలేదు. వెన్ హ్యాడంట్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎప్పుడు సలహా ఇవ్వలేదు. హౌ హ్యాడంట్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ హీ కేమ్. నిన్న అతను వచ్చే ముందే నాకు ఎలా సలహా ఇవ్వలేదు. సో ఇంతకు మునుపు చెప్పినట్లుగానే మీరు ఈ యొక్క వర్బ్స్ని చేంజ్ చేస్తూ క్రియేట్ అయినటువంటి సెంటెన్సెస్ని బాగా ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో స్టెప్ 20లో ఉన్నాం. ఓకే, సో మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం చివరి స్టెప్లో ఉన్నాం దాదాపుగా. సో స్టెప్ 20 కంటే ముందుగా మనం 19 స్టెప్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. ఆ 19 స్టెప్స్కి సంబంధించినటువంటి 19 వీడియోస్ మీరు చూడడానికి అవైలబుల్గా ఉన్నవి. సో ఆ 19 వీడియోస్లో మీరు ఏదైనా మిస్ అయినా లేదా మీరు ఆ 19 వీడియోస్ చూడనట్లయితే ముందుగా ఆ 19 వీడియోస్ చూసి ఇక్కడ ఉన్నటువంటి స్టెప్ 20ని మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అనుభవం అనేది మీకు వస్తుంది. ఓకే, సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్టెప్ 20లో మనం నేర్చుకోబోయేది ఏంటండి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సెంటెన్సెస్, వాటికి సంబంధించినటువంటి అర్థాలను మనం ఇప్పుడు చూద్దాం. ఐ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చేసి ఉంటారు. Shall I have been advised tomorrow by this time? నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చేసి ఉంటారా? What shall I have been advised tomorrow by this time? నాకు రేపు ఈ సమయానికల్లా ఏమి సలహా ఇచ్చేసి ఉంటారు? ఏం సలహా ఇచ్చేసి ఉంటారు? Why shall I have been advised tomorrow by this time? నాకు రేపు ఈ సమయానికల్లా ఎందుకు సలహా ఇచ్చేసి ఉంటారు లేదా ఇచ్చి ఉంటారు? వేర్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా ఎక్కడ సలహా ఇచ్చి ఉంటారు? వెన్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో. ఇక్కడ బై దిస్ టైమ్ అనేది చెప్పినా ఓకే, చెప్పకపోయినా ఓకే. వెన్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో అంటే నాకు రేపు ఎప్పుడు సలహా ఇచ్చి ఉంటారు. ఓకే, ఈ సమయానికల్లా అని అంటే ఈ సమయానికల్లా ఇచ్చేసి ఉంటారా లేదంటే అది వేరే టైమా అని అర్థం వస్తుందన్నమాట. ఓకే, లేదా మీరు బై దిస్ టైమ్ అనేది తీసేసి వెన్ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో ఇంతవరకు చెప్పినా కూడా ప్రశ్న అర్థవంతంగానే ఉంటుంది. నాకు రేపు ఎప్పుడు సలహా ఇచ్చి ఉంటారో అనే అర్థం వస్తుందన్నమాట. ఓకే, హౌ షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా ఎలా సలహా ఇచ్చేసి ఉంటారు. ఓకే, సో ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని మీరు వేరే వర్బ్తో రీప్లేస్ చేయడం ద్వారా మీకు వేరే సెంటెన్సెస్ ఏర్పడతాయి కదా. సో
ఆ సెంటెన్సెస్ని కూడా మీరు చక్కగా చదువుకొని ఇంగ్లీష్లో ఏ సందర్భంలోనైనా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిగేటువంటి సత్తాని మీరు సొంతం చేసుకోవాలి. ఓకే, సో రకరకాల వర్బ్స్ని ఇక్కడ రీప్లేస్ చేయడం ద్వారా మీకు రకరకాల సెంటెన్సెస్ అనేవి వస్తాయి. ఆ సెంటెన్సెస్ అన్నింటిని కూడా మీరు ధారాళంగా చదివే ప్రయత్నం చేయాలి. అలాగే ఐ అనేటువంటి ఇక్కడ ఆబ్జెక్ట్, యాక్చువల్లీ ఐ అంటే ఇక్కడ ఏంటండి ఆబ్జెక్ట్. సో ఐ అనేటువంటి పర్సన్ని మార్చి రాముడు లేదా సీత లేదా ఇంకేదైనా సరే, ఓకే, సో మీరు ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ని చేంజ్ చేయడం ద్వారా కూడా మీకు రకరకాల సెంటెన్సెస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. వాటిని కూడా ధారాళంగా బయటికి చదువుతూ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో చక్కగా అంటే ఫ్లూయెంట్గా లేదా ధారాళంగా మీరు మాట్లాడగలుగుతారు. సో ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి నెగటివ్ సెంటెన్సెస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఐ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చి ఉండరు. వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా సలహా ఇచ్చి ఉండరా. వాట్ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా ఏ సలహా ఇచ్చి ఉండరు. ఏం సలహా ఇచ్చి ఉండరు. వై వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా ఎందుకు సలహా ఇచ్చి ఉండరు. వేర్ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. నాకు రేపు ఈ సమయానికల్లా ఎక్కడ అడ్వైస్ ఇచ్చి ఉండరు లేదా సలహా ఇచ్చి ఉండరు. ఓకే, సో ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పదాలను తగ్గించి మీరు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను మీరు వాడడం ద్వారా మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చక్కగా అలవాటైపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ సలహాకి బదులుగా అడ్వైజ్ అనేది యూజ్ చేయవచ్చు. సో వెన్ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్. టుమారో అనేది వాడనవసరం లేదు, లేదా వెన్ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో. నాకు రేపు ఎప్పుడు సలహా ఇచ్చి ఉండరు. ఓకే, బై దిస్ టైమ్ అనేది ఇక్కడ వాడనవసరం లేదు. హౌ వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్ అంటే నాకు రేపు ఈ సమయానికల్లా ఎలా సలహా ఇచ్చి ఉండరు. ఓకే, సో ఇంతకు మునుపు చెప్పినట్లుగానే వర్బ్లను అలాగే ఆబ్జెక్ట్ లేదా పర్సన్ను చేంజ్ చేస్తూ మీరు ఈ సెంటెన్సెస్ని మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా మీరు ఎలాంటి సందర్భంలోనైనా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్.